నమస్తే, మీరు చూస్తున్నారు గోదావరి రైతుబడి. నా పేరు చంద్రమౌళి. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెరవల మండలం కండవల్లి గ్రామంలో అయితే ఉన్నాం. మనతో పాటు ఎకరన్నర విస్తీర్ణంలో అమృతపాణి అరటి సాగు చేస్తున్న రైతు నందిని సీని గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ ఎకరన్నర అమృతపాణి పంట కాకుండా ఇంకా 9 ఎకరాల వరకు, మొత్తం 10 ఎకరాల వరకు సాగు అయితే చేస్తున్నారని అంటున్నారు. ఇంకా మిగతా విస్తీర్ణాల్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు, అమృతపాణి పంట వరకు వచ్చేటప్పటికి ఎంత విస్తీర్ణంలో వేశారు, అమృతపాణి అరటి సాగులో రైతు అనుభవంతో పాటు అమృతపాణి అరటి సస్యరక్షణ యాజమాన్యం ఎట్లా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోదావరి రైతుబడికి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే మేము చేసి ప్రతి వీడియో మీ సెల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్తే అండి శ్రీనివాస్ గారు. మీరు మొత్తంగా ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? 10 ఎకరాలు ఉంటుందండి. 10 ఎకరాల విస్తీర్ణంలో ఏ పంటలు పండిస్తారు? ఉన్నాయండి, కంద ఉంది, బొబ్బాస అన్నీ ఉన్నాయి. దాంతోపాటు 1 ఎకరం మాత్రం ఇది వేసాం అండి, అరటితో వేసాం. అమృతపాణి మిగతా అయితే కొప్పర, కొన్నేమో బొబ్బాస అవి ఉన్నాయి. బొప్పాయి కూడా ఉందండి. అమృతపాణి అయితే మాత్రం ఈ సంవత్సరం వేసాం, ఇది వరకు ఎప్పుడు వేయలేదు. బాగుంటుంది అన్నారు అందరూ, ఇది వేసాం ఈ సంవత్సరం. ఇది బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో అమృతపాణి వేసారు? ఎకరం అండి. ఎకరం విస్తీర్ణం. ముందుగా మనం మొక్క పాతాలి అనుకున్నప్పుడు పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? మొక్క అంటే ఏ రకంగా ఉన్నా పర్లేదు, కాకపోతే ఎర్ర నేల ఉంటే మాత్రం బాగుంటది, సైజు బాగా వస్తుంది, గ్రోత్ కూడా బాగుంది, సైజు బాగా పెరిగిద్ది. ఇప్పుడు ఈ నేల ఎర్రరేగడి నేల అండి. ఎర్రరేగడి నేల. ముందుగా పొలాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి పంట వేసే ముందట? పంట అంటే ఏముంది, వరిసేను వేసిన తర్వాత ఒకసారి బోతులు తవ్వుకుని వేసుకోవడం కానీ, లేదంటే మామూలుగా యాక్సెక్ట్ కింద ఉన్నా పర్లేదు, కాకపోతే మురిగెల్లి వాలు మాత్రం ఉండాలి దీనికి. మురిగెల్లి వాలు ఉంటే దీనికి దిగుబడి బాగుంటది. లేకపోతే కొంచెం యువకొచ్చి కొంచెం నీరు నిలబడకూడదు. అది యువక దెబ్బ గట్ట లేకుండా ఉంటే మాత్రం బాగుంటది. పంట కాలం ఎంత అండి ఈ పంట? మొత్తం కటింగ్ వచ్చినట్టుకి సంవత్సరం పడుతుందండి. సంవత్సరం పడుతుంది అంటే మొక్క పాతిన దగ్గర నుంచి 1 సంవత్సరం కాలం పడుతుంది. అదిగోండి ఇప్పుడు వేసి సగం కటింగ్ వచ్చేసింది. మేము అయితే సెప్టెంబర్లో వేసింది. ఇప్పుడు ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ ఫస్ట్ వారం కల్లా మొత్తం క్లియర్ అయిపోతుంది, తోట ఏముండదు. అంటే రెండో పంట కూడా ఉంచారు? ఉంచామండి. రెండో గారు వచ్చింది కదా, సైడ్లు కూడా తీసాం. ఒకటి ఉన్నాయి, మళ్ళీ అయ్యే పై తీసి కప్పెట్టి వేరే చోట కప్పెట్టుకున్నాం. ఇంకొక 2 ఎకరాలు వేసాం. దీంతో ఈ సంవత్సరం బాగుంది. అది ఏ దశలో ఉందండి? అది మొక్క దశ అండి. అది అంతప్పుడు 1 వారం రోజులు. దీంట్లో మొక్కనే తీసుకెళ్లి అక్కడ పొలాలను వేసారు. ఈ పొలంలో మొక్కకి దూరం ఎంత పెట్టుకున్నారు? 8 అడుగులు సరిపోతుంది. 8 అడుగులు. సాలుకి మధ్యన ఎంత దూరం ఉంటుందండి? ఒక 4 గజాలు వస్తుంది. 4-3.5. ఓకే అండి. 8 అడుగులు లెక్కేసుకోవాలి. 8 అడుగులు అయితే కొంచెం తొందరగా దిగుతుంది. కొంచెం దూరం అయితే చెప్పి లెక్కన ఎకరం విస్తీర్ణంలో ఎంత మొక్క అయితే పడుతుందండి? 800 వేయాలండి. 800 మొక్క వేయాలండి. 800 అయితే కొంచెం తొందరగా దిగిపోద్ది, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది. నీటి తడులు దీనికి మీరు సెప్టెంబర్లో వేసారన్న సంవత్సరం కాలం ఈ పంట సమయం పడుతుంది అంటున్నారు. అంటే ఇంచుమించు మీరు చెప్పి లెక్కన వర్షాకాలం ఉంటుంది ఈ పంటలోను, వేసవికాలం కూడా ఉంటుంది. నీటి తడులు ఏ రకంగా ఈ చేనుకి మీరు మరి అందించాలి? ఎర్ర నేలలు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం తక్కువనే, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే వేసవికాలం మాత్రం ఆ గెల వేసే టైంకి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే కొంచెం కాయలు దిగుబడి కూడా బాగుంటది, లేకపోతే కాయ కొంచెం కొరసగా ఉంటది. నేను ఇంకా సెప్టెంబర్లో వేసాను. సెప్టెంబర్ నెల కాదు ఇది కట్టగానే. ఇది ఆగస్టు అదే ఫస్ట్ వారంలో వేసుకుంటే కనుక మీకు కాయలు కురస కట్టరావు, కాయ సాఫ్గా ఉండి తొందరగా దిగిపోద్ది, మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. మీకు కొంచెం లేట్ అయిందండి. ఇది లేట్ అవ్వడం వల్ల కొంచెం కాయలు కురసగా ఉన్నాయి సైజు, లేకపోతే ఇంకా చాలా బాగా వస్తాయి. కానీ ఒకటే జూన్ నెల నుంచి స్టార్ట్ అవుద్ది రేట్లు మార్కెట్లో పెరగడానికి మాత్రం. జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు మార్కెట్లు చాలా బాగుంటాయి. ఇప్పుడే ప్రస్తుతానికి అయితే 500 అయితే గెల్ల సైజు పెద్దగా లేవు, కాకపోతే 500 దాకా వెళ్తాయి మార్కెట్ ఇప్పుడు గెల్ల అయితే. అంటే మీరు మొత్తం ఒక 12 నెలల పంట అంటున్నారు. అవును. 12 నెలల పంట కాలం పూర్తి అయ్యేటప్పటికి మనం ఎన్ని మార్లు అయితే మనం ఎరువులు అందించాలి? ఎకరా విస్తీర్ణంలోనూ ఎరువులు ఒక్క మారుకి ఎన్ని మందు కట్టలు అయితే ఈ పంటకి అందించవచ్చు?
దీనికి వీలైనంత వరకు పశువుల పెంట ఇసుకుంటే మాత్రం బాగుంటుంది. ముందుగా అంటే అంటే స్టార్టింగ్ పశువుల ఎరువు ఇస్తానంటున్నారు మీరు, దుక్కులో ఇవ్వాలా లేకపోతే పంట వేసినాక మీరు పశువులు ఏ రకంగా వేసుకున్నా దానికి అందుతుంది. కాకపోతే దుక్కులు వేసుకుంటే మొత్తం నేల కలిసిపోతుంది. కాకపోతే కనుక దుక్కులు వేసుకోకుండా ఉండి మామూలు బయట వేసుకుంటే మనకు అవకాశం లేకపోతే బయట వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పెట్టుబడి తగ్గిద్ది. ఇప్పుడు ఈ మందులు వేస్తున్నారు కదా ఎరువుల వల్ల కొంచెం దీన్ని తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి పశువుల ఎరువు అందించారా? పశువుల ఎరువు స్టార్టింగ్ వేసాం. ఎంత వేసారు? ఎకరానికి ఒక 6 ట్రాక్టర్లు వేసాం. ఒక 6 ట్రాక్టర్లు అయితే వేసారు. ఇప్పుడు అంటే ట్రాక్టర్ మీకు ఎంత అవుతుంది? 12,000 ఒక ట్రాక్టర్. 6 ట్రాక్టర్లకి 6 ట్రాక్టర్లకి 12,000 రూపాయలు ట్రాక్టర్ పెట్టుబడి పెట్టాలి. ఎన్ని తప్పాలుగా ఎరువులు అందించవలసి వస్తుందండి? మీకు పశువుల ఎరువులు వేస్తారు కాబట్టి 3 సార్లు సరిపోతుంది. అయ్యేం తక్కువగా ఒక ఎకరానికి వచ్చి 3 బస్తాలు సరిపోతుంది. అంటే 9 బస్తాలు అయితే మీకు ఎరువు పంటకాలం పూర్తయ్యేటప్పటికి సరిపోతుంది. అంటే ముందుగా పశువుల ఎరువు మీరు దీనికి ఈ పొలానికి అందించిన మూల. అవునండి. మొత్తంగా చూసుకుంటే మొక్క పాతిన దగ్గర నుంచి పంట పూర్తయ్యే కాలం వరకు మొత్తం పెట్టుబడి ఎంత అవ్వచ్చు మీ అంచనా? ఇది మీ సొంత పొలమేనా? పొలం అంటే ఇప్పుడు రేట్లు మందు బస్తాలు పెరిగిపోవడం వల్ల మనం దోళ్ళ ఎరువు వేసుకుంటాం ఇంకా చాలా బెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ పంటకైనా దోళ్ళ ఎరువే బెటర్ అంటారు. అవును. ఇప్పుడు మందు బస్తాలకైనా దానికి తక్కువ అవుతుంది. ఇప్పుడు మందు బస్తాలు 2,000, 2,500 దాకా ఉంది కాబట్టి దాన్ని తగ్గించి మామూలుగా మన పశువులు ఎరువు వేసుకుంటాం వల్ల ఇప్పుడు ఎలా ఉన్న దానికి చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మందు బస్తాలు కూడా కొనలేము రేట్లను బట్టి. మేము వేసే టైం అంటే నీడు 1,500, 1,400 కాబట్టి 3 ట్రిప్పులకి వేసాం కాబట్టి 3 ట్రిప్పులకి 3,500, 15,000 అయిపోయింది మామూలుగా మందులు వేయడం. ఇప్పుడు అయితే మాత్రం తేమంది కదండి మరి. ఇప్పుడైతే చూసుకుంటే ఎరువుల దగ్గర నుంచి కూలి పనుల దగ్గర నుంచి మొత్తంగా మీరు సొంత కౌలుతో కలుపుకుని ఎకరం విస్తీర్ణంలోనూ పెట్టుబడితో సహా ఈ కౌలుతో సహా ఎంత ఖర్చు అవుతుందని మీ అంచనా? ఎకరానికి ఒక 50,000 అవుతుంది మొత్తం మగతల కాక శిస్తులు కాక మొత్తం 1,00,000 రూపాయలు అవుద్ది. చిత్తు పెట్టుబడి కలిపి 1,00,000 రూపాయలు అయితే అవ్వచ్చు. 1,00,000 రూపాయలు అవుద్ది. పంట మీరు మార్కెట్ తరలించే దశకు వచ్చింది. మీ మార్కెట్ కి తరలిస్తున్నారు. ఎక్కడ మీరు మార్కెటింగ్ చేసుకుంటారు? రావులపాలెం వేసుకెళ్తాండి. ఇది ఎక్కువ ఒరిస్సా కడ ఎక్కువ వెళ్తుంది. మనకు లోకల్ అయితే తణుకు మార్కెట్లు ఇవి ఉన్నాయి, తాడిపల్లిగూడెం అయ్యి. ఈ అమృతపాని అయినప్పటికీ కొంచెం తక్కువగా అవుతారు. ఇక్కడ చక్కెరకేళి అవుతుంది తప్ప అమృతపాని తక్కువగా ఉంటుంది. గోదావరి జిల్లాలో తక్కువ చక్కెరకేళి కర్పూర అయితే అధికంగా ఎక్కువ విస్తీర్ణంలో బాగా మాత్రం నేను చూసినంత లెక్కలో తక్కువ విస్తీర్ణంలోనే ఈ అమృతపాని మీలాంటి రైతులు అక్కడక్కడ వేస్తారు. ఈ ధరలు ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా ఉన్నాయి? ధరలు ఎప్పుడు బాగుంటాయండి. మినిమం బాగా మార్కెట్ లేదంటే 300 నుంచి పలుతాయి. ఇప్పుడు అయితే 450, 500 కూడా వెళ్తున్నాయి. ఈ మధ్య ఇంకా మార్కెట్లు బాగున్నాయి. కాకపోతే ఈ రోజుల్లో వచ్చేలా వేసుకుంటే మాత్రం కంపల్సరీ అమ్ముతుంది మార్కెట్. జూలై మొదటి వారంలో వేసుకున్నట్లయితే పంటకాలం వచ్చేటప్పటికి రేట్లు కూడా బాగుంటాయి అన్నారు. ఇప్పుడు ధర ఎలా ఉందంటున్నారు? గెల ఒక్కటికి బాగుందండి. మంచి గెల అయితే 600, 700 కూడా వెళ్తున్నాయి. అంటే మాది కొంచెం మీడియం గా ఉంది. దాని గురించి 500 వస్తున్నాయి. అదేలేండి, కనీసం 500 వస్తుంది. మొత్తం 800 మొక్కకి మీకు చేతికి ఎన్ని గెలలో మీరు చేతికి తీసుకుంటే అవకాశం ఉందండి? 800 అయితే 750 దాకా తెగిపోద్ది. ఒక 50 గెల కొంచెం అటు ఇటుగా తెగినా మొత్తం మాత్రం తెగిపోద్ది. ఈ పాడైపోయేది ఏం కాదు. అంటే ఇప్పుడు మిగతా పంటలు అయితే కొంత పాడు అనేది వస్తుంది, ఎరుపిలకలని అయ్యని. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఈ అమృతపానిలో ఏమైనా ఉన్నాయా? అసలు లేవండి ఇందులో. ప్రస్తుతానికి అయితే మొత్తం మా దాంట్లో ఏమీ లేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ చేయడం గురించి దాని గురించి ఇది ఎండలకే గట్రా ఇరిగిపోయే అవకాశాలు ఉండవండి. అంటే ఇరిగిపోయే అవకాశాలు అంటే దీని పంట విషయంలో ఎందుకు అలాగంటున్నారు? మామూలుగా గాలికి వీటికి కొద్దిగా కొంచెం గట్టిమోపండి. అరటి తోట ప్రతిదీ ఇరిగిపోవడానికి అవకాశం ఉంది. దీనికి ఏంటి? ఇది గట్టిమోపండి. ఇది నార సాగినట్టు సాగుతుంది తప్ప గాలి వేసినా లెక్క మాదిరి గాలి కూడా తట్టుకునే ఉందండి. ఎదురు కూడా అది కూడా సన్నం కరెక్ట్. అది మొన్న వేసిన మీ నెల గాలుపులు కూడా ఉంచింది తప్ప అసలు ఎరగలేదు ఒక్కసారి కూడా. అదేలేండి, అది ఓ మాదిరి కర్ర అయితే తట్టుకుంటుంది. ఇది మీకు ఎటు వచ్చినా ఒక 50,000 మగతగా అవుతుంది. 50,000 పెట్టుబడికి 1,00,000 రూపాయల వరకు. కొత్తగా తోటలో వేసుకుని వాళ్ళుకుంటే కనుక 1,00,000 రూపాయలు ఎదురు చూసుకోవాలి. 2 లక్షలు అవుద్ది ఖచ్చితంగా. అదే మన దగ్గర పాత ఏదైనా ఎదురుకుంటే ఉంటే కనుక ఒక 1,00,000 రూపాయలు కలిసి వస్తుంది. ఎటు చూసినా సంవత్సరానికి బాగా శ్రద్ధగా చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం 2 లక్షల రూపాయలు మిగిలే అవకాశం ఉంది ఎకరానికి. అంటే ఇప్పుడు మీరు మన ప్రాంతానికి అయితే మనం ఇందాక అనుకున్నట్టు చక్కెరకేళి కర్పూర పంట అయితే ఎక్కువ విస్తీర్ణంలో అయితే పండిస్తారు. మీ అనుభవంలో అమృతపాని సాగు
మిగతా రైతులు వేసుకోవచ్చా, వేసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి అని మీరేం చెప్పగలరు? ఎవరన్నా వేసుకోవచ్చండి ఇది. ఆ. కాకపోతే మనకి నీళ్లు మాత్రం మోటార్ రంగు గట్ట ఉండి ఆ. పక్కన వేసుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్. ఆ. ఇది చిన్న రైతు అండి, పెద్ద రైతు అండి, అందరికీ అవకాశం ఉంది. ఇది చిన్న రైతు కూడా చేసుకోవచ్చు. అంటే ఇంచుమించు ఎక్కువ రోజుల పాటు రేట్లు నిలబడే అవకాశం ఉందంటున్నారు. అవును, ఇది ఎప్పుడు కొంటారో. కాకపోతే దీనికి ఒక పవర్ అంటూ ఉంటది, బాగా ఎక్కువ శాతం జూన్ కన్నా స్టార్ట్ అవుద్ది, డిసెంబర్ వరకు బాగా అవుతాయి. వరుసలు బాగా ఎక్కువ అవుతారు దీన్ని. మనం వేసుకునేది ఎలా వేసుకున్నా జూన్లోను జూలైలో పెడతాం కాబట్టి మనం అమ్ముకునే టైం కూడా అదే టైంకి వస్తుంది. ఇప్పుడు ఇంక మళ్ళీ రెండోసారి పిలక వదిలాం, అది దాని పక్కన ఉన్న పిలకే మళ్ళీ మీకు మార్చి ఏప్రిల్కి వచ్చేస్తుంది, మళ్ళీ జూన్ నుండి తీరుతుంది. అది కొద్ది నుంచి 2-3 నెలల గ్యాప్ లోనే తీరుతుంది. ఏదన్నా ఒకటే. కాకపోతే ఇది మాత్రం కంపెనీ వేసుకొచ్చు అనుకున్నాను నేను. నా అనుభవం బట్టి అయితే నాకు ఇప్పుడున్న తోటలన్నింటిలో కూడా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. అదిగా మళ్ళీ ఇంకొక ఎకరం వేసాను సైడ్. ఇంకో ఎకరం వేసారు? దీని సైడ్ ఇంకొక ఎకరం వేసాం. అది కూడా అటు పక్కన ఉంది బొబ్బాస్తాలో కూడా. ఇది రైతు చెప్తున్న అమృతపాణి పంట విశేషాలు. ఎకరం విస్తీర్ణంలో 800 వరకు మొక్కలు నాటాలని, మొక్కకి మధ్య 8 అడుగుల దూరంతో, సాలుకు మధ్యన 3 గజాల దూరంతో పెట్టుకున్నట్లయితే, ఎడం ఎక్కువగా ఉన్నట్లయితే పంట బాగా వస్తుందని చెప్పి, మొత్తం పంటకాలం పూర్తయ్యేటప్పటికి సంవత్సరం కాలం పడుతుందని, అమృతపాణి పంట నిత్యం మంచి రేట్లో అమ్ముతాకి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి రైతు నందిరెడ్డి శ్రీను గారు చెబుతున్నారు. సుమారుగా ఎకరం విస్తీర్ణంలోనూ కౌలు 50,000, పెట్టుబడి 50,000తో పాటు మొత్తంగా ₹1,00,000 అవుద్దని, ఈ పంట పూర్తయ్యేటప్పటికి ఈ ధరలను బట్టి 2 నుంచి 2.5 లక్షలు ఆదాయం తీయొచ్చని రైతు నందిరెడ్డి శ్రీనివాస్ గారు గోదావరి రైతు బడితో చెప్పారు.